జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీకు హాస్యంగా ఉండవచ్చు, సుమనకి అవసరంగా ఉండొచ్చు. స్వామీజీ వారు బానే కనిపెట్టారు. కానీ నాకు అక్కర్లేదనుకుంటున్నాను స్వామి. అలా అంటావేంట్రా? భార్యాభర్తలు ఈడూ జోడుగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే కదా నిన్ను కన్నందుకు నేను స్థిమితపడేది. కరెక్టే గాని అశాంతి పేరుకుపోయిన మా మధ్య శాంతి ముహూర్తం వద్దమ్మా. ఇన్నాళ్ళు లేని ఆలోచన మా చెల్లికి ఎప్పుడెందుకొచ్చింది? రాకూడదాకా నువ్వు మీ ఆయన మాత్రమే చిలక గోరింకల్లా ఉండాలా? నైని, ఇది వాళ్ళిద్దరి జీవితం. సలహా ఇవ్వచ్చు కానీ సందేహించకూడదు. నైనీకి వచ్చిన అనుమానం మరెన్నో విషయాలను రేకెత్తిస్తుంది విశాల. అందుకే స్వామి అలా అనకూడదని చెప్తున్నాను. ఎవరెన్ని పనులు చేసినా విశాలాక్షమ్మ వారి తలంపు వేరుగా ఉంటుంది. ఆ తల్లిదయ్య విక్రాంత్ సుమనల మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. ఆమోదయోగ్యమే. అయితే శాంతి ముహూర్తం ఎప్పుడో చెప్పండి స్వామి. నీకు కాదే కసి, చిట్టీకి తెలుసు. ఒకరి సుఖంగా ఉంటే సంతోషపడతాను నేను. ఈరోజు బాగుందా? రేపు బాగుందా స్వామి? దివ్యమైన ముహూర్తం పెట్టండి. భీష్మ ఏకాదశి నాడు ఏకం కావచ్చు. రాత్రి 9 గంటలకు మహిమాన్వితమైన దివ్యమైన ముహూర్తం ఉన్నది. సెలవిచ్చినందుకు చాలా సంతోషం గురువుగారు. ఏంటి బ్రో ఇదంతా? నేను వద్దన్నా. రేయ్, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకో. నైని, నీ మేధోచక్రపు వేగానికి నీ మనసు రాపిడికి గురవుతుందని నాకు తెలుసు. కానీ అమ్మవారి లీల ముందు మనుష్య ప్రయత్నం చిన్నబోతుంది. నువ్వు చేయవలసింది చెయ్యి. జాగ్రత్త వహించడం మాత్రం మరవకు. శుభం భూయాత్. సుమన, ఈ టైంలో గది శుభ్రం చేస్తున్నావెందుకు? ఎప్పుడు చేస్తే ఏంటక్కా? మన ఇల్లు మనం చక్కగా పెట్టుకోవాలని నువ్వే అంటుంటావు కదా. రాత్రిపూట చీపురు ముట్టరాదు. జ్యేష్ఠలక్ష్మిని ఆహ్వానించినట్టే. ఉన్న ఆస్తిని కూడా విశాల్ బావగారికిచ్చేశాక నా పాత్ర అలాగే తయారైంది కదమ్మా. కనక మహాలక్ష్మి ఎవరున్నారంటే నీ వైపే వేలు చూపించాలి. నేను ఆస్తి ఇచ్చేయమన్నానా? ఇంకా శివరాత్రి పండగ రానే లేదు. నువ్వే తీసేసుకోండి అంటే బాబుగారు కాదనలేకపోయారు. అప్పుడైనా ఇప్పుడైనా నగా నట్ర ఏది వేసుకోకుండా షరతులు పెట్టేశారు కదా. అరిటాకు పెట్టకుండా అరుగు మీద అన్నీ వడ్డించి తినమన్నా ఎవ్వరూ తినరు. అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా చెప్పు? ఏమో, అందరం అనుకున్నట్టు నీలో మార్పు వచ్చేసుంటే అప్పటికీ నా మనసు మారి ఆస్తి నీ దగ్గరే ఉండనిచ్చేదాన్నేమో. వద్దులే అక్క. అందరి మీద జాలిపడి నువ్వు నా మీద దయ చూపిస్తే ఆశ్చర్యపోతారు. 4 నెలలు గానవి ముక్కు మూతి కడిగిన దాన్ని. అయినా సరే కనికరం లేకుండా నా పుట్టినరోజు నాడే ఆ పిల్లని గుంజేసుకొని నేను బొట్టిపోయిన దాన్నని చాటి చెప్పిన సాధ్వీమని నువ్వు. నీకొక నమస్కారం. వెళ్ళి పడుకో. నీతో ఒక విషయం మాట్లాడాలనే వచ్చాను. అంత ముఖ్యమైన విషయమైతే ముందే చెప్పేదానివి కదా. ఆ చీపురిటివ్వు. కొడతావా ఏంటి?
తెల్లారాక ఓపిక ఉన్నంత వరకు శుభ్రం చేసుకుందువు గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉన్నట్టుండి విక్రాంత్ బాబుని ఎందుకు కావాలనుకుంటున్నావు? ఇది మరీ బాగుంది. నా మొగుణ్ణి నేను కాకపోతే గంధర్వ కన్యలు కోరుకోవాలా? ఆయన ప్రవరాక్యుడి టైపు. బరుదినియే విసిగిపోయింది. ఏదో పెద్దలు గురువులు కలిసి మా ఇద్దరిని కలిసిపోమంటే నువ్వెందుకు నిష్ఠురమాడుతున్నావు? నేను అడిగానంతే. మీరిద్దరూ బావుండాలని కోరుకుంటాను. బాగుండడం అంటే మా ఆయన సూటేసుకొని ఫోటోలు తీయడం కాదు, నేను పట్టు చీర కట్టి పేరెంటానికి పోవటము కాదు. నువ్వు విశాల్ బాబు గారు ఉంటారే చిలక గోరింకల్లా, అలా ఉండాలి. బాగుండడం అంటే అది కదా. నేను దిష్టి పెడుతున్నాను అనుకోకు. నీకు తెలిసిందే, మర్చిపోయింటావేమో అని గుర్తు చేస్తున్నాను. విక్రాంత్ బాబుకి ఇష్టం లేదు చెల్లి. మా కాపురంలో నిప్పులేస్తావేంటక్కా? నా మొగుడికి నేనంటే గిట్టదని నువ్వే దరివేసి మా పరువు తీసేలా ఉన్నావే. ఫస్ట్ రేట్ పోయిన సంవత్సరమైంది, రెండో రేట్ ఇప్పుడు అవుతుందని నేను పొంగిపోతుంటే కుంగిపోవాలని చూస్తావేంటి నువ్వు? నేను చెప్పేది అర్థం చేసుకో చెల్లి. ముందు విక్రాంత్ బాబుతో మంచిగా ఉండు, పోట్లాడుకు. స్నేహితుల్లా ఉన్నాక అప్పుడు మంచి ముహూర్తం చూద్దాం. ఉగాది, దసరా, దీపావళి ఇలా పండగలన్నీ వచ్చిపోతాయేమో గాని నా బతుకులో మాత్రం పండగ రాదు. మాట విని ఎద్దుకి ముక్కుతాడు వేస్తారు, మెడ మీద కాడి పెట్టి చేత చెన్నాకోలు పట్టి పని చేయించుకుంటారు. మీ మరిదిగారి విషయమూ అంతే. బెదిరించి సంసారం చేయించుకోలేవు. నాకు చేతనవును, నువ్వు సలహాలివ్వకు. థ్యాంక్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.